మంత్రి పొన్నం ప్రభాకర్ భర్తను కోల్పోయిన బాధల్లో ఉన్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను అవమానించేలా మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం కొల్చారం మండల పర్యటనకు వచ్చిన సునీతా లక్ష్మారెడ్డి వరిగుంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు నాకు మాట్లాడడం కూడా రానటువంటి పరిస్థితి. నిన్న సునీత గారు మాట్లాడుతూ ఉంటే నాకు నా రోజులు గుర్తొచ్చి నేను కూడా కంటతడిపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళ ఏడుస్తుంటే పక్కన ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ అటు ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ వారి కళ్ళలో కూడా నీళ్ళు వచ్చిన సందర్భం, మరి ప్రతి మహిళ కూడా వేసినటువంటి సందర్భం, చాలా మంది పురుషులు కూడా వేసినటువంటి సందర్భాన్ని వాళ్ళ రాజకీయం కోసం మరి కృత్రిమ ఏడుపని సినిమాల్లో నాటకం చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడడం ఏహమైనటువంటి చర్య. నిజంగా కూడా దిగజాడు రాజకీయాలకు ఇది నాంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మహిళ భర్త చనిపోయి బాధతో బయటికి వస్తున్నటువంటి వారిని ఆదరించి అక్కున చేర్చుకోవాల్సినటువంటి సమయం. రాజకీయం పక్కన పడేయండి, కానీ అటువంటి పరిస్థితిలో నా భర్త చనిపోయి నాకు ఇంతమందిని అండగా ఇచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ తన ఉద్వేగాలకు గురై కృత్రిమ ఏర్పాటైతే మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే మహిళలంటే మీకు మహిళా జీవితాలంటే వాళ్ళ కష్టాలంటే మీకు అంత నవ్వులాట ఉందా అనిపిస్తుందా అని చెప్పేసి నేను అడుగుతాను. మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తాను. ఓట్లు ప్రజలు ఉన్నారు. ప్రజా తీర్పులో ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు తప్ప మీరు మాట్లాడేటువంటి ఏదైతే అమానవీయమైనటువంటి మాటలు ఉన్నాయో అది తప్పు. మీ రాజకీయానికి దాన్ని వాడుకోదు. మహిళా జీవితాన్ని మరి ఈ రాజకీయంగా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి నేను దాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇమీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా కూడా నేను పొన్నం ప్రభాకర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను కానీ సరిత గారు కానీ సత్యవతి రాథోడ్ కానీ మేమందరం కూడా ఇటువంటి పరిస్థితిలో వచ్చినా నిలదొక్కున్నాం. అంటే మహిళలు రాజకీయాలకు రావద్దా, వారి కుటుంబం రాజకీయ పరంగా వాళ్ళు వచ్చినప్పుడు ఇంతమందిని ఒకేసారి చూసినప్పుడు బాధ కూడా దిగమింగుకొని తను బయటకు వస్తుంది అంటే దాన్ని మనం స్వాగతించాల్సింది పోయి అవమానపడే విధంగా, అవమానించే విధంగా, మరి మానవ విలువలు తగ్గిపోయే విధంగా మాట్లాడడం ఏమైనటువంటి చర్యగా నేను భావిస్తూ పొన్నం ప్రభాకర్ గారికి వారి యొక్క మాటలు విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. లేకుంటే ప్రజాక్షేత్రంలో మేము తప్పకుండా తీసుకెళ్తాం. ప్రజలు కూడా వారికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా తిరగబడతారని